కొన్ని సంవత్సరాల తర్వాత దాని ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న లోపాలతో కష్టపడి నేరస్తుల్ని పట్టుకున్న తర్వాత చార్జ్ షీట్స్ వేసిన తర్వాత కూడా అవి కొట్టేయడం జరుగుతుంది. సో కొత్త చట్టాలు ఏవైతే వచ్చాయో బిఎన్ఎస్ఎస్ దానికి అనుగుణంగా మేము కూడా ఏ విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ ఈ ఏఐ ఇటువంటివి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు ఫస్ట్ రెస్పాండర్ లాగా ఉండి డ్రోన్స్ వచ్చే ట్రాఫిక్ మేనేజ్మెంట్లోనే కాదు డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా డ్రోన్స్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనేది కూడా మేము పరిశీలించబోతున్నాం. ఇంకో అంశం మా డిపార్ట్మెంట్ అంతర్గత విషయము. డిపార్ట్మెంట్లో ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో మర్యాదలు ఉన్నాయో అవన్నీ కూడా మరోసారి అందరికీ తెలియజేసి, ఎందుకంటే నేను ఈ మధ్య చూస్తున్నాను కొద్దిగా అధికారుల్లో సమన్వయ లోపం, ఏవైతే కోఆర్డినేషన్స్ అవసరమో చిన్న చిన్న కర్టసీస్ అవసరమో అవన్నీ కూడా సన్నగిల్లుతున్నాయి. కానీ మా డిపార్ట్మెంట్ ఎటువంటిదంటే ఈ పూర్తి యూనిఫామ్ డిపార్ట్మెంట్స్లో ఇది చాలా ముఖ్యమవుతుంది. ఒక మంచి రిజల్ట్ తీసుకురావాలంటే అందరూ సమన్వయంతో పనిచేయాలి, అందరూ ఒకరినొకరు కలుపుకొని ముందుకు వెళ్ళే అవసరం ఉంటుంది. కనుక ఈ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరోసారి వారికి తెలియజేసి అవన్నీ అమలు అయ్యేటట్టు మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సార్ సునీల్ మాట్లాడదు. సార్ సునీల్ ఒక్క నిమిషం. సో ఇంకేమైనా మా వైపు నుండి తెలియజేసే అంశాలు ఇవి. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నలు కూడా నాకు తెలుసు. మీరు నా ద్వారా ఏదన్నా సెన్సేషనల్ గా రియాక్షన్ చేపట్టి దాన్ని హెడ్లైన్ లో రాస్తారని నేను సిద్ధంగా ఉన్నాను. అంటే నాకు కూడా 30 సంవత్సరాలు అయింది, అనుభవం ఉంది. మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. కానీ మీరు అడిగేటప్పుడు కూడా అది నాకు కూడా తెలుసు అనే ఆలోచనతో మీరు అడగండి. థ్యాంక్ యూ. సార్ ఏం లేదు సార్ ఇక్కడ రమేష్ అట్లా సార్ ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు మన పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ చేస్తూ చాలా కామెంట్ చేస్తున్నారు. ఏదో బుక్స్ అంటే వాళ్ళే కొత్త బుక్స్ లో మీ పేర్లను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే మీరు ఏ బుక్ ను ఫాలో అవుతున్నారు లేకపోతే వాళ్ళే బుక్ ను ఫాలో అవుతున్నారు? ఇది అడుగుతారని నాకు తెలుసు, అది కూడా రమేష్ అడుగుతారని తెలుసు. ఏం లేదా